నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సమాజంలో చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు లవర్ మాకు సొంతం అవ్వాలని, వెళ్ళిపోయిన భార్య తిరిగి రావాలని చెప్పి. అయితే ఈ క్రమంలో చాలా మంది హిప్నోటిజం చూస్ చేసుకుంటున్నారు. అంటే వశీకరణ లేదా హిప్నోటిజం, ఈ రెండు చేస్తారు, చేస్తే ఫలితాలు కూడా వస్తాయి అని అంటారు. అసలు హిప్నోటిజం ఈ రోజులో మనం నమ్మొచ్చా? అసలు ఉంది అంటారా? ఖచ్చితంగా అండి. హిప్నాటిజం ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, వశీకరణ ఉంది, భాగలముఖి ఉంది, ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, యక్షిణి విద్యలు ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్కరు చెప్తామని వేషధారణ వేసుకొని డబ్బులు గుంజేసి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి, అది గురు వ్యవస్థ. అయితే ఇక్కడ మనకి నిజమైనటువంటి హిప్నాటిజం ఉంది, వశీకరణ ఉంది. ఈ వశీకరణ హిప్నాటిజం ద్వారా ఎవరినైనా ఇట్టే వశపరచుకోవచ్చు, ఇట్టే వాళ్ళని నాశనం చేయొచ్చు, ఇట్టే వాళ్ళని బతుకుల్లో బొస్టాన్ చేయొచ్చు. అంటే ఎదుటి వ్యక్తిని నాశనం కోరుకునే దానికి చేసేదే వశీకరణ హిప్నాటిజం. ఒకప్పుడు హిప్నాటిజం వశీకరణ ఎందుకు చేసేవారంటే, ఎవరికైనా ఇరువురికి సంబంధాలు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో వాళ్ళ గుణగణాలంటూ వీరికి తెలియదు, అబ్బాయి అంటూ వాళ్ళ గుణగణాలంటూ తెలియదు. వ్యక్తిత్వం కలవాలి అంటే కొంచెం సమయం పట్టేది పెళ్ళైన తర్వాత. కానీ పెద్దవారికి పొరుగుతో సంబంధం, పొరుగు ప్రఖ్యాత వస్తుంది. ఒకసారి పెళ్ళైందంటే విడిపోయారు, కొట్టుకుంటున్నారంటే అందరు నవ్వుతారు. అప్పుడు పొరుగు ప్రఖ్యాతని ఇప్పుడు లేవు, అప్పుడు ఉండేవి. అప్పుడు ఏం చేసేవారంటే, ఎవరో నాలాంటి గురువు దగ్గరికి వచ్చేసి, మా అల్లుడు గారిని కొంచెం మా అమ్మాయి వైపు తిప్పితే మా సంసారం బాగుంటుంది, చెడు కోసం కాదు, పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఆ అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ అలవాట్లు ఏమున్నాయో ఈమె అలవాట్లు ఏమున్నాయో కొంచెం దగ్గర చేస్తే సుఖంగా జీవితం కొనసాగుతుంది అని చెప్పేసి అని హిప్నాటిజం వశీకరణ చేసేవారు. ఇంకా ముందుకు వెళ్ళేసి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి కొన్ని కోస్టల్ ఏరియాస్లో అయితే మరుగు ముందని పెట్టేవారు. ఇది దాని ద్వారా ఏంటంటే, పిల్లల మాట వినకపోయినా, భార్యాభర్తల మాట వినకపోయినా వింటే సుఖపడతారు, జీవితంలో బాగుపడతారు అనేటువంటి ఆలోచనతో వారికి పెట్టేవారు. ఇప్పుడు చేసేవారు, వశీకరణ చేసి ముందు పెట్టేవారు. అలానే కోడలు ఇంటికి వస్తుంది, అర్థం అవ్వదు, వారి మనస్తత్వం వీరి మనస్తత్వం తెలియదు, పుట్టినింటికి వెళ్తాను అని చెప్పి గొడవ పెడతా ఉంటుంది, లేదా విడాకులు ఇచ్చేయమని చెప్తుంది. అంటే వ్యక్తిత్వం కలవడానికి టైం పడుతుంది. ఆ వ్యక్తిత్వం కలవలేదనుకోండి, మా పొరుగు పోతుంది, మాది ఉన్నతమైన ఫ్యామిలీ అయ్యా, మరి కోడలు వస్తుంది మరి కాపాడుకోవాలి కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ కోడలు జాగ్రత్తగా ఉండేందుకు కూతుర్లో చూసుకుంటారు. వాళ్ళు కోడలు బాగుండేందుకు, 7 తరాల పాటు ఉండేందుకు కూడా పిల్లల్ని బాగా చూసుకునేందుకు ఈ మందు పెట్టడం, హిప్నాటిజం వశీకరణ చేయడం చేస్తారు. పిల్లలు చెడు సావాసం పెట్టి చెడిపోతూ ఉంటారు. మా కొడుకు చెడిపోతున్నారు, మా సంసారం ఇబ్బంది పడిపోతుంది, ఆ కొడుకు మీద ఆధారపడి ఉన్నాము, ఇలా చెడు సావాసాలు పెడితే ఆస్తులన్నీ పోతాయి, రేపటి రోజున ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఆ పిల్లలకి వశీకరణ చేపిస్తారు. అంటే ఇవన్నీ కూడా మంచి కోసం. ఓకే, ఇప్పుడు సో మంచి కోసం చేసినా చెడు కోసం చేసినా అది ప్రభావం ఉంటుందంటారా? ఇవన్నీ మంచి కోసం చేసేది. ఈ రోజులు ఏమైందంటే, ఎవరైనా ఎమ్మెల్యే అమ్మాయిని పటాయిస్తే నా జీవితం మొత్తం సెట్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళకి లైన్ వేయటం, ఆ అమ్మాయిని పటాయించడం. ఎవరో ఒక ఎంపీ కొడుకున్నాడు, వాడిని పటాయిచ్చేస్తే నా పని అయిపోతుంది, నేను ఏది కాదు అది సాధించుకోవచ్చు. ఈక్ష కాదు, కోరిక. వాళ్ళని పటాయిచ్చేస్తే మన జీవితం బాగుపడిద్ది, రోడ్డు మీద పడేసిన తర్వాత అని చెప్పేసి అని ఒక్కసారి హిప్నాటిజం కానీ, ఒక్కసారి వశీకరణ కానీ, మందు పెట్టడం కానీ జరిగితే ఖచ్చితంగా ఎవరైతే పెట్టారో అది ఒరిజినల్ దొరికింది, ఒరిజినల్ చేసేవారు ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎంతటి వారైనా సరే వారి వైపు వచ్చేస్తారు. సో అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి గురుగారు? ఒక మనిషి మీద ఇలా జరిగింది అని ఎలా తెలుస్తుంది? మనకి తెలుసుకోవాలి. మనకి ఇంట్లో ముందు పేరెంట్స్ పిల్లల యొక్క ఆ నడవడికని చూసుకోవాలి. మార్పు వచ్చిందా లేదా, కోప్పట్టం, చికాకు పట్టడం, ఎక్కువగా ఏం తినలేకపోవటం, ఒంటరిగా ఉండడం, మాట్లాడలేకపోవటం, ఆనందంగా లేకపోవడం, ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, బాధపడుతూ ఉండటం, మొక్కలో జీవకళ చనిపోవటం, జీవకళ ఉండదు ముఖంలోనూ. అలానే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, ఓవర్ బీడింగ్ అవటం, లేడీస్లో అయితే యూట్రస్ ప్రాబ్లం అవటం, ఫైబ్రాయిడ్స్ రావటము, స్కిన్కి సంబంధించినటువంటి మచ్చలు పట్టము, హెయిర్ ఫాల్ అవటము. నాది జీన్స్, ఇది కాదు, ఈ ఎయిర్ ఫాల్ అంటే ఇట్లా కాదు, మామూలుగా ఉన్నపళంగా. అలానే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఉన్నపళంగా సన్నగా అయిపోవటం, లావుగా అయిపోవటం, థైరాయిడ్ రావటం, అలానే యూట్రస్ ప్రాబ్లం రావటం లాంటిది, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్, కాళ్ళు గుంజడం లాంటివి వస్తూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు, నెగిటివ్ అయిపోతూ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, అసలు ఉండకూడదు, వెళ్ళిపోవాలి, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉంటుంది. అలానే ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం, ఎవరితో మాట్లాడకుండా మూడీగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్. మన పిల్లల్లో ఎప్పుడైనా సరే పెద్దలు ప్రతి వారం ఒకసారి, 10 రోజులకు ఒకసారి పక్క తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా చూసుకోవాలి. ఈ రోజుల్లో తెలియట్లేదు. ఇలాగా ఆ సమస్య మనకి మీద చేయించిన విషయం ఏంటంటే, ఇదంతా ఫస్ట్ సిమ్టమ్. వాళ్ళకి చేయించింది తర్వాత ఒక 6 నెలల నుంచి 3 నెలల తర్వాత ఈ ఒక అన్నీ బయటపడతా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక గురు వ్యవస్థలో ఉంటారు. చాలామంది గురువులకి ఏమి రాదు. వాళ్ళు ఏంటంటే హిప్నాటిజం చేయడం వచ్చు. ఏదైనా కస్టమర్ వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, ఆ కాళ్ళం ఇంపడని చెప్పి చైన్ మీద ఎత్తిపెట్టు. ఒకడు ఉన్నాడు దరిద్రుడు, వాడు గోశాల అని చెప్పేసి అనేకమైన ప్రదేశాల్లో మంగళగిరి, ఆ ఏపీలో అయితే చాలా ఉన్నాయి, గణపవరం, మంగళగిరి, వైజాగ్, రాజమండ్రి ఇలాంటి వాటిల్లో పెట్టేసి పాదసేవ చేయించుకుంటాడు. పాలు తీసుకొచ్చి ఆడికి పాదసేవ చేయించుకొని తల మీద చేయబెడతాడు.
వానికి వయసుతో సంబంధం లేదు, రిలేషన్తో సంబంధం లేదు, పిల్లలు లేదు, పెద్ద లేదు, ఎన్నో కుటుంబాలు నాశనం చేశాడు ఒక గురువు. ఇలాంటి గురువుల వ్యవస్థ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఈ గురువులు అనే వాళ్ళకి వేరే విద్యలు ఏమి రావు, కేవలం హిప్నటైజ్ చేయడం వస్తుంది. అంటే గురువులకి హిప్నటైజ్ చేయడం వస్తే మరి ప్రజలకైతే ఎందుకు నేర్చుకోరండి? హిప్నటైజ్ చేయడం ఈ రోజుల్లో క్లాసెస్ పెడుతున్నారు, ఆన్లైన్ క్లాసులు, హిప్నటైజ్ చేయడం క్లాసెస్. మరి ఇలాంటిప్పుడు పడుతున్నారు కదా. ఇలాంటివన్నీ జరిగేసి ఆడపిల్లల్ని ఉసురు పోసుకొని లవ్ జిహాద్ అని అదని ఇదని కులాలు మతాలు అంటగట్టేసి ఇది రాజకీయ నాయకులకి అండగా మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం తీసుకొని ఆ అమ్మాయిని పటాయించాడంటే కులం, ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని పటాయించడం మతం, ఇవన్నీ పెట్టుకొని చేసేసి ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల కొడుకులను పెట్టేసి రోడ్డు మీద పడేస్తాం ఈ రోజున. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే పని బాటలైనటువంటి గాలికి తిరిగేటువంటి అందరూ కూడా ఏర్పడేసి ఈ గురువు సైతం కూడా డబ్బుల కోసం కొమ్ము కాసేసి అందరికీ హిప్నటిజాలు బ్లాక్ మ్యాజిక్లు నేర్పించేసి ఆ గురువు డబ్బులు వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకుపోతే అర్థమైంది వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గురు వ్యవస్థ నాశనం అయ్యేంత వరకు ఇట్లానే ఉంటుంది. ఇవన్నీ కూడా హిప్నటిజాలు బ్లాక్ మ్యాజిక్లు అన్నీ ఉన్నాయి. జనాలందరూ అప్రమత్తం లేకపోతే కనుక మన భారతదేశానికి తాలిబాన్లు ఎట్లానో, మన భారతదేశం ఉగ్రవాదం ఎట్లానో, నక్సల్స్ ఎలానో, ఇంకా మనకి మందు పాత్రలు ఎలానో, డ్రగ్స్ ఎలానో, ఇదే రకంగా మత్తు పదార్థాలు డ్రగ్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవి ఎలా మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయో, మనిషి జీవితమే లేకుండా చేస్తాయో, అంతకన్నా ఇబ్బందికరమైనటువంటిది ఈ హిప్నటిజము, వశీకరణము, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా. అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో నమ్మినటువంటి వ్యక్తి దూరం అయ్యాడని కానీ, భర్త దూరం అయ్యాడని కానీ హిప్నటిజం చేపిస్తూ ఉంటారు. ఆ గురువు వీళ్ళని హిప్నటిజం చేస్తాడు. ఈ కస్టమర్ పోకూడదని చెప్పి వాళ్ళిద్దరు మధ్య కొడుతూ ఉంటారు. ఇలాంటి గురు వ్యవస్థ ఉన్నంత వరకు భారతదేశం కాదు ఏ దేశం బాగుపడదు. అలానే గురు వ్యవస్థ ఎదుటి వారికి ఏదైనా మంచి చేయకపోతున్నా చెడు చేయకూడదు. ఇప్పుడున్న గురు వ్యవస్థ అయితే మాత్రం మొత్తం చెడే చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ డబ్బు కోసము అలాంటి నమ్మి మోసపోవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు హిప్నటిజం జరిగిన సిమ్టమ్స్ ఇలా ఉంటే కనుక ఇక దాన్ని ముళ్ళుతోనే తీయాలి. ఇది మాగా గుర్తుపెట్టుకోవాలి జనాలందరూ. ఎప్పుడైనా సరే మనకి హిప్నటిజం జరిగింది తెలిసిపోయింది, మనకి తెలిసిన తర్వాత దానికి ఎలా తీయించుకోవాలంటే ఎక్కడికో వెళ్తారు. ఏదో ఒక దరిద్రమైన దొరుకుతాడు వాడవాడు, తలపాగా పెట్టుకోను, నడుముకి వెంట్రుకలు తట్టుకోను, త్రిశూలం ముట్టుకొని ఎవడో ఉంటాడు. వాడి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒకడు ఉంటాడు గోల్డ్ కోటింగ్ షర్ట్ వేసుకుంటాడు, 11 ఉంగరాలు పెడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా దశమహావిద్యలు అని చెప్పి మాంసాలు పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తప్పాలని చెప్పేసి లక్షల రూపాయలు పెడతారు. అప్పులు పాలైపోతూ ఉంటారు. వాడి పాపకో బాబుకో బాగాలేకపోతే సరే ఏదో ఒక ఉపశమనం దొరుకుతుంది కదా అని చేస్తారు. అలాంటి చేయించడం ద్వారా పుణ్యం రాకపోగా అప్పులు పెరుగుతాయి. అలా మోసం పోతే రోజు రోజుకి ఇది బాడీలో సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటుంది. వాటి వల్ల ప్రయోజనం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ముందు ముళ్ళుతోనే తీయాలి. జ్వరం వస్తే మనకి క్యాన్సర్ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జ్వరానికి వేసుకుంటే చాలు. కాబట్టి ముళ్ళుతోనే తీయాలి. లేదు అంటే మన ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తో కూడా అలాంటి హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ని బయటపడవచ్చు. ఫస్ట్ సెకండ్ టర్మ్లో తక్కువలో కాలంలో మన అమ్మాయికో అబ్బాయికో బ్లాక్ మ్యాజిక్ వశీకరణ అయిందండి, సిమ్టమ్ చేంజ్ వచ్చిందని తెలిస్తే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కూడా తగ్గించుకోవచ్చు. ఇక ముదిరిపోతే అప్పుడు తంత్ర గురువు దగ్గరికి వెళ్ళాలి. తంత్ర గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా సరిగ్గా చేస్తారో లేదో చూసుకోవాలి. కస్టమర్ మన దగ్గరికి వస్తే అవకాశం తీసుకోకూడదు, వారికి బాగు చేయాలనే చూడాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి విరుగుడు తీసుకోవచ్చు అన్నారు కదా, అది ఎలా చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు వారికి ఏదైనా మందు పెట్టారు అని తెలిసింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఊదుగు చెట్టు అని ఉంటుంది. ఊదుగు చెట్టు పౌడర్ని తెచ్చుకొని, లేదా మన దగ్గర అయితే ఉంటుంది, ఊదుగు చెట్టు పౌడర్ తెచ్చుకొని సునాముని అని ఉంటుంది, ఆ సునాముని కాక మునుగు తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకొని సమపాలలో కొంచెం కలుపుకొని, ఆ సమపాలలో కలుపుకొని అది వారికి తాగాలి, పాలలో కలుపుకొని తాగాలి. ఏదైనా అలాంటివి ఉంటే మనకి దగ్గరికి మనల్ని సంప్రదిస్తే వారికి మనం చెప్పేదానికి ఉంటుంది. అది తాగడం ద్వారా ఏంటంటే మనకి ఏదైనా మందు పెట్టారనుకోండి, ఆ మందు పోతుంది. హిప్నటిజం జరుగుతుంది. హిప్నటిజం జరిగినప్పుడు మన ఫోటో ఒకటి తీసుకొని దానిపైన ఏమి అసలు సమస్య ఏముందో రాయాలి. రాసిన తర్వాత ఒక చేప నోట్లో పెట్టేసి ప్లాస్టర్ వేసేసి పారేడు నీటిలో వేయాలి. అలానే మనకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతూ ఉంది, వశీకరణ జరిగింది. అలా వశీకరణ జరిగినప్పుడు ఏం చేయాలంటే కనుక మన ఫోటో గోధుమ పిండి ఉండలు చేసి దానిలో మన ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టేసి 11 ఉండలు చేసి గురువారం రోజున పారేడు నీటిలో వేయాలి. దీనికి మంత్రాలు ఉంటాయి మళ్ళీ. సో ప్రతి ఉండలో ఫోటో పెట్టాలంటారా? ఫోటో పెట్టాలి. అట్లాగా ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది, ఒక తిథి ఉంటుంది, ఒక నక్షత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికి ఇంగ్రీడియంట్సే కదా, ఖర్చు ఏమైనా ఉందా? ఇక మనకు ఫోన్ చేస్తే మంత్రం ఫ్రీగానే ఇస్తున్నాం. సో అప్పుడు అది ఏ రోజులో అయినా చేసుకోవచ్చా? ప్రత్యేక అంటే దానికి ఒక సమయం ఉంటుంది. వాళ్ళకి ఏం జరిగిందో తెలియాలి ఫస్ట్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. వాళ్ళకి ఏ సిమ్టమ్ జరిగితే మనుషులు ఎలా ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇది గమనించుకుని మనకి ఏదైనా సంప్రదించగలిగితే వారికి ఏదైనా డబ్బు సంగతి తర్వాత ముందు మనుషులు బాగుంటారు కదా.
ఇలా సంప్రదించారనుకోండి మనుషులు బాగుంటారు ముందు. ప్రతి ఒక్కరు నా దగ్గర రావాలని లేదు. మన దగ్గర మంత్రం చేసిన ఎన్ని వస్తువులు ఉన్నాయండి? 90 రకాల వస్తువులు మంత్రం చేసి వారి చెంతకే చేరుస్తున్నాం ఈ రోజున. ఇలాంటి హిప్నోటిజం బ్లాక్ మ్యాజిక్ పెద్ద విషయం కాదు. మనుషులందరూ బాగుండాలి కదా. ఇలాంటి సిమ్టమ్స్ మీ పిల్లలకు కానీ మీకు కానీ వచ్చినాయా? ఎఫ్ఐఆర్స్ పెట్టి మీ భర్త దూరమైనారా? మీ భార్య మాట వినట్లేదా? ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయండి? ఇలాంటి హిప్నోటిజం బ్లాక్ మ్యాజిక్ వల్లే అవుతాయి. కాబట్టి ఎవరింటికైనా భోజనాన్ని పిలిచినా వెళ్ళకండి. ఎవరింటికి నేను చెప్పాలని మీ పర్సనల్ విషయం ఎవరికి షేర్ చేయకండి. మన జాగ్రత్త మనం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. అందరూ జనాలు చాదస్తంలా తీసుకుంటారు అండ్ నమ్మకం. చాదస్తం లేదండి, అవేర్నెస్ వచ్చింది. మనం చెప్పగా చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. చాలా మంది కూడా మనకి చెప్పి కాల్ చేసిన, అయ్యా గురువుగారు నేను ఎవరింటికి భోజనానికి వెళ్ళట్లేదండి, నాకు చాలా బాగుంది, నా పర్సనల్ విషయం ఎవరు షేర్ చేయట్లేదు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. నెగిటివిటీ తగ్గుతుంది. ఖచ్చితంగా ఏదైనా మనకి మన దగ్గర లూజ్ ఉంటేనే ఎదుటివారు ఏదైనా చేస్తారు. అవునండి. మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటివారు ఏం చేయరు. ముందుగా ఒక హెచ్చరిక ఏంటంటే గురు వ్యవస్థను నమ్మకండి. మొత్తం దొంగ గురువులే అయిపోయినారు. గురు వ్యవస్థను నమ్మారు అంటే మాత్రం మనం నాశనం అయిపోతాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు గురుగారు వాళ్ళకి విరుగుడు అంటే ఎవరి దగ్గర తీయించుకుంటే బెస్ట్ అంటారు? తంత్ర గురువులు అయితే మీకు బాగా సూటిఫుల్ అండి. ఎక్కడైనా మీకు తంత్ర గురువులు ఉన్నారు, వారు రియల్గా ఉన్నారు, డబ్బులు ఎక్కువ గుంజట్లేదు, వారు బాగానే చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా తంత్ర గురువుని సంప్రదించవచ్చు. లేదా నాలాంటి వాళ్ళని ఎప్పుడే ఉంటారు, నేను సాదాసీదాగానే ఉంటా, డబ్బులు ఎక్కువ తీసుకుని ఆ 2 వీలరే ఉంటుంది, నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటా. ఎందుకంటే నేను ఎక్కువ ఆశించాను అనమాట. నాకు మా గురువుగారు ఏం చెప్పారంటే, విద్యని దానం చెయ్యి, విద్య పోదు. విద్యను దానం చేసి ఇంకో 10 మందికి ఉపయోగపడితే మనకి రేపటి రోజున అదే తిండి పెడుతుంది. ఈ రోజు ఏదో డబ్బు కొమ్ము కాసి లక్షల రూపాయలు సంపాదించాము, 4 బాన్సన్స్ పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా అది మనకి ఎప్పుడైనా చేటే ఉంటుంది. ఎవరొకరు వచ్చేసి మన కింద కూడా పెట్టేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తారనమాట. అలానే ఎవరికైనా సరే ఇలాంటి సిమ్టమ్స్ కానీ సమస్య కానీ ఉందంటే ఖచ్చితంగా సంప్రదించండి. సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మనం ముందుకెళ్దాం. ఓకే. సో గురుగారు ఇప్పుడు హిప్నోటిజంలో టైప్స్ ఉంటాయని అన్నారు. అంటే ఇప్పుడు ఫుడ్లో మరుగు మందులు పెట్టడాలు, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటారు? దాంట్లో చాలా అండి చాలా రకాలు. అటు ప్రాంతాలు బట్టి ఉంటుంది, చేసే గురువుని బట్టి ఉంటుంది, నేర్చుకునే విద్యను బట్టి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. అవి ఏంటంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ ఉంటుంది, చాతబడి ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ధూమావతి, రూపావతి, బాలమతి, ఇంకా చాలా ఉంటాయి. చిన్న మస్తాని ఉంటుంది, యక్షిని విద్యలు ఉంటాయి, ఇంకా చూసుకుని పోతే ఎన్నో రకాలు ఉంటాయి. క్రిస్టియన్స్ చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే స్పిరిట్ అని చేస్తారు. స్పిరిట్ అది వేరే సబ్జెక్ట్లో మనం మాట్లాడుకుందాము. సో ఇవైతే మనకి ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, తప్పకుండా. మాకు మా ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాల్ని తెలియజేశారు. మీకు ధన్యవాదాలు గురుగారు.